అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి ఎన్ఆర్జీఎస్ నిధులు అనేది విడుదల చేయడం జరిగింది. ఇది ఉపాధి హామీ కూలీలకు ఒక భారీ శుభవార్త అండి. ఎందుకంటే కనుక గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ బకాయిలు అనేది పెండింగ్ ఉండడం జరుగుతూ ఉంది. చాలా వరకు అమౌంట్ అయితే పడలేదు. కాబట్టి కేంద్రం నుంచి మనకు దగ్గర 1805 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే కనుక ఈ ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు త్వరలో వాళ్ళ ఖాతాలో అనేది డబ్బు జమ కావడం జరుగుతూ ఉంది. అంటే రేపు ఎల్లుండో వాళ్ళ ఖాతాలో ఈ పెండింగ్ బకాయిలు మొత్తం అమౌంట్ అనేది జమ కావడం జరుగుతూ ఉంది. ఓకేనా. అయితే కనుక ఇక్కడ పని రోజులు చూసుకుంటే కనుక 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. ఓకేనా. 125 రోజులకు పెంచడం జరిగింది. అలాగే రోజువారీ కూలి వచ్చేసి 250 నుంచి 307 వరకు పెంచడం జరిగింది. అలాగనే బీమా వచ్చేసి 20 రూపాయలతో బీమాతో 2 లక్షలు బీమా అనేది కవర్ చేయడం జరిగింది. ఓకేనా. ఇంకోటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినాడు. ఏదైనా మీకు ఫిర్యాదు ఉంటే ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి 1800-200-1001 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. అయితే ఇక్కడ మీకు మీ పేమెంట్ అనేది చెక్ చేసుకోవాలంటే కదా నేను వీడియోలో చెప్పిన విధంగా మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి. ఓకేనా. ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అయిపోయిన తర్వాత మీరు మీ పేమెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మాకు ఎంత అమౌంట్ పడుతుంది ఏం కదా అని మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఆర్జీఏ జాబ్ కార్డ్ ఏపీ అని టైప్ చేయండి. ఓకేనా. చేసిన తర్వాత ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఏపీ అని టైప్ చేసాను కదా. ఇది ఏపీ అని టైప్ చేసి ఖచ్చితంగా టైప్ చేయాలి. ఏపీ అని లాస్ట్ టైప్ చేస్తేనే మనకు డైరెక్ట్ అనేది డిస్టిక్ అనేది ఓపెన్ అవుతాయి. అలా కాకుండా ఏపీ అని టైప్ చేయకుండా కనుక ఓపెన్ కావు. ఫస్ట్ ఆప్షన్ మీకు మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఏ అని వస్తుంది. దాన్ని టచ్ చేయండి. చేసిన తర్వాత మీకు డైరెక్ట్ డిస్టిక్ మొత్తం ఓపెన్ అవుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలు ఓపెన్ అవుతాయి. చూడండి 28 జిల్లాలు ఓపెన్ అయినాయి. ఓకేనా. కొత్తగా మనకు అప్డేట్ కూడా మార్చినాయి కాబట్టి అన్ని జిల్లాలు ఓపెన్ అయినాయి. ఒకవేళ మీరు ఇక్కడ లాంగ్వేజ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. తెలుగులో కావాలంటే తెలుగులో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక జిల్లా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మండలం అడుగుతుంది. మీ మండలం ఏదో సెలెక్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ గ్రామ పంచాయతీ ఎక్కడుందో ఆ గ్రామ పంచాయతీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ రోల్ నెంబర్ 1 జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఉంది. దాంట్లో 3వ ఆప్షన్ జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అనేది కదా, దాన్ని టచ్ చేయండి. జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ టచ్ చేసిన తర్వాత మొత్తం జాబ్ కార్డులన్నీ ఓపెన్ అవుతాయి. మీ ఊర్లో ఎన్ని జాబ్ కార్డులు ఉంటాయో అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ మీ పేరు ఏదో ఆ జాబ్ కార్డు మీద టచ్ చేసినామంటే కనుక మీకు ఎంత అమౌంట్ ఏ నెలలో ఎంత అమౌంట్ పడింది ఇంకా ఎంత అమౌంట్ రాలేదని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అక్కడ డేట్ ఉంటే డేట్ కార్డు చెక్ చేసుకోండి. ఓకేనా. మీకు గత ఏడాది డిసెంబర్ నుంచి రాలేదు కాబట్టి అక్కడ నుంచి డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ కాడ నుంచి చెక్ చేసుకోండి. ఎంత అమౌంట్ పడుతుంది ఎంత అమౌంట్ పడలేదు అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ప్రాసెస్. ఎన్ఆర్జీఎస్ అమౌంట్ మీకు కూలీల అమౌంట్ ఎంత పడింది ఎంత పడాలి అని చెప్పి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.